my dear electrical aspirants. This video is especially for Telangana electrical aspirants, in that especially who are local for Singareni. ఇక్కడ ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది సార్. ఇంకా కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి సార్. అందుకని మళ్ళీ ఒకసారి వీడియో చేస్తున్నాను. జనరల్గా ఈ సింగరేణికి ఎవరు లోకల్ అవుతారు సార్ అంటే, ఓల్డ్ డిస్టిక్గా మాట్లాడుకుంటే జనరల్గా ఓల్డ్ డిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఖమ్మం కానీ అండ్ వరంగల్, ఇగో వీళ్ళు ఈ సింగరేణికి లోకల్ వాళ్ళు అవుతారు సార్. జనరల్గా లోకల్ డిస్టిక్స్ అవుతాయి. వీళ్ళకి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది కంపేర్ టు అవుట్ సైడ్ నాన్ లోకల్ వాళ్ళతో కంపేర్ చేస్తే. సార్ ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చా సార్ అంటే, ఎనీ స్టేట్ యూ కెన్ అప్లై, బట్ యు ఆర్ ఏ నాన్ లోకల్. మీరు నాన్ లోకల్ అవుతారు సార్. వీళ్ళు లోకల్ క్యాండిడేట్స్ అవుతారు సార్ జనరల్గా. ఈ సింగరేణిలో మనకి రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చింది, బట్ అప్లికేషన్ డేట్ వచ్చేసి అప్లికేషన్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 15th of April సార్. April 15th నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఇంకా చాలా టైం ఉంది. దాని నుంచి మళ్ళీ ఒక 1 month ఇచ్చాడు, 12th May వరకు ఏదో ఇచ్చాడు. సో మోస్ట్లీ దాని తర్వాత ఒక 1 month వరకు ఎగ్జామ్కి కూడా టైం ఉండొచ్చు. మే తర్వాత జూన్ జూలైలో అట్లా మనం ఎగ్జామ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే ఇందులో E&M గ్రేడ్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, అసిస్టెంట్ ఫోర్మెన్ వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కేటగిరీ 1 ఉన్నాయి. నేను ఓన్లీ ఎలక్ట్రికల్ వాళ్ళ గురించి చెప్తున్నాను సార్. ఇందులో జనరల్గా E&M గ్రేడ్ 2 ఉన్నాయి కదా. ఈ E&M గ్రేడ్ 2లో ఎలక్ట్రికల్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, మెకానికల్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, అండ్ జనరల్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి సార్. క్వశ్చన్స్ ఎట్లా రావచ్చు సార్ అంటే, దీంట్లోంచి ఒక 40 క్వశ్చన్స్ రావచ్చు. జనరల్గా ఎలక్ట్రికల్లోంచి ఒక 80 ఇవ్వాలి, అండ్ మెకానికల్లోంచి ఒక 80 ఇవ్వాలి సార్. టోటల్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కోసారి ఏం చేస్తున్నాడు సార్ అంటే, ఎలక్ట్రికల్లోంచి 60 ఇచ్చేసి మెకానికల్లోంచి 100 ఇస్తున్నాడు సార్. దీంట్లోంచి యాజ్ యూజువల్గా 40 ఇస్తున్నాడు సార్. చెప్పలేం సార్, ఆ విధంగా కూడా ఇవ్వచ్చు. ఇది లాస్ట్ నోటిఫికేషన్లో ఎగ్జామ్లో లాస్ట్ ఎగ్జామ్లో ఈ విధంగా ఇచ్చాడు, అంతకుముందు ఎగ్జామ్లో ఈ విధంగా ఇచ్చాడు అన్నమాట సార్. ఈ 80 క్వశ్చన్స్ ఆర్ 60 క్వశ్చన్స్ ఎలక్ట్రికల్లో టోటల్ సిలబస్ ఉంటుంది సార్. బట్ వే ఆఫ్ క్వశ్చన్స్ అనేది బీటెక్ లెవెల్లో ఉండదు సార్, డిప్లొమా లెవెల్లోనే ఉంటుంది సార్. ఈజీ క్వశ్చన్సే ఉంటాయి సార్. బట్ దాంట్లో UEE నుంచి కూడా ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాని తర్వాత మెకానికల్ నుంచి కూడా బీటెక్ లెవెల్లో ఉండవు సార్. క్వశ్చన్స్ అన్నీ కూడా డిప్లొమా లెవెల్లోనే ఉంటాయి సార్. జనరల్గా మన మెకానికల్ కోర్ సబ్జెక్ట్స్ నుంచి ఎస్పెషల్లీ హీట్, థర్మోడైనమిక్స్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, అక్కడ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. దాని తర్వాత ఇందులో జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్, ఈవెన్ కంప్యూటర్ నాలెడ్జ్, దాంట్లోంచి కూడా మనకు క్వశ్చన్స్ ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇది జనరల్గా E&M గ్రేడ్ 2 మంచి జాబ్ సార్. హై శాలరీస్ ఉంటాయి. మీ అందరికీ తెలుసు సింగరేణి అంటే హై శాలరీతో కంపేర్ చేస్తే హై బోనస్ కూడా ఉంటుంది, అండ్ లైఫ్ సెటిల్మెంట్ ఉంటుంది, ఫ్యూచర్ పైన ఇంకా చాలా ఉంటాయి. ఇంకా సింగరేణి దగ్గర వాళ్ళకి అవన్నీ తెలుసు. అయితే జనరల్గా దీనికి కోచింగ్ ఆఫ్లైన్ అనేది చాలామంది కాల్స్ చేస్తున్నారు. దాన్ని బేస్ చేసుకొని ఆఫ్లైన్ కోచింగ్ April 1st నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం సార్. అయితే ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఐదర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ వాళ్ళైనా సరే, మెకానికల్ వాళ్ళైనా సరే, ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేసి మీ నేమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడు ఆఫ్లైన్ కోచింగ్ మరి April 1st నుంచి ఉంటుందా లేదా అనేది ఒకసారి కన్ఫర్మ్ చేస్తాం సార్. ఇప్పటికీ కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాల్ చేసి. అందుకని ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి మీ నేమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడు మేము April 1st బ్యాచ్ స్టార్ట్ అవుతుందా లేదా అనేది మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం సార్. అయితే ఆఫ్లైన్. అది ఆన్లైన్ అయితే మన సాయి మీద ఈసెట్ యాప్లో, సాయి మీద ఈసెట్ అని ఒక మొబైల్ యాప్ ఉంటుంది సార్ మీ గూగుల్ ప్లే స్టోర్లో. సాయి మీద ఈసెట్ యాప్ అని మీరు డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో కింద స్టోర్ అని ఉంటుంది. స్టోర్లోకి వెళ్తే E&M గ్రేడ్ 2
ఆర్ మేనేజ్మెంట్ గ్రేడ్ 2 అని ఉంటుంది సార్. మీరు దాంట్లోకి వెళ్తే మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఇట్స్ కాస్ట్ యాక్చువల్లీ 15,000 ఉంటుంది సార్. యాక్చువల్లీ 15,000 ఉంటుంది సార్. బట్ ఎవరైతే ఈ మండే లోపుగా తీసుకుంటారో వాళ్ళకి కన్సెషన్ ఉంటుంది సార్. ఈ మండే లోపుగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కన్సెషన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరైతే ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు సార్. సాయి మీద ఈ సెట్ యాప్లో మేనేజ్మెంట్ ట్రైనీ అని ఉంటుంది సార్. మేనేజ్మెంట్ ట్రైనీ అని ఉంటుంది. E&M గ్రేడ్ 2 అని ఉంటుంది. లేదంటే ఒకసారి చూసి, ఇది ఆన్లైన్లో డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి చూసి మీరు ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు సార్. దిస్ ఈజ్ ఫర్ బీటెక్ లెవెల్. నెక్స్ట్ అసిస్టెంట్ ఫోర్మెన్ అని డిప్లొమా లెవెల్లో మెకానికల్ వాళ్ళకు ఉన్నాయి, ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉన్నాయి సార్. దీంట్లో టోటల్ టెక్నికల్ సిలబస్ ఉంటుంది సార్. ఆ టెక్నికల్ సిలబస్తో పాటుగా మరి జనరల్ సిలబస్ ఎంత ఉంటుంది, ఏమేమి ఉంటుంది అనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదు సార్. బట్ జనరల్గా మీరు ఆ సిలబస్ రిలీజ్ అయ్యే లోపుగా మీరు టెక్నికల్ సిలబస్ బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే అప్పుడు జనరల్ సిలబస్ ఏది ఉంది, ఎక్స్ట్రా ఎంత ఉంది అనేది మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. అయితే దీనికి కూడా ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఏప్రిల్ 1 నుంచి ప్లాన్ చేస్తున్నాం సార్. ఏప్రిల్ 1 నుంచి ఈ ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నామో ఎలక్ట్రికల్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి. సో ఈ అసిస్టెంట్ ఫోర్మెన్కి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మన సాయి మీద మొబైల్ నెంబర్ 9494941234 కాల్ చేసి మీ నేమ్స్ అనేవి రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకుంటే వాళ్ళకి మాత్రమే ఉంటుంది సార్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఏప్రిల్ 1 నుంచి ఉంటుంది సార్. ఇది ఆఫ్లైన్ వాళ్ళకి. సార్ నేను ఆఫ్లైన్ రాలేను అంటే సేమ్ మన సాయి మీద ఈ సెట్ యాప్లో అసిస్టెంట్ ఫోర్మెన్ అని మీకు స్టోర్లోకి వెళ్తే ఒక కోర్స్ అనేది క్రియేట్ చేసి పెట్టాం సార్. దాంట్లో కూడా డెమో వీడియోస్ ఉంటాయి. మీరు ఆ డెమో వీడియోస్ని చూసి ఒకసారి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ నెంబర్కి కాల్ చేసి మీరు తీసుకోవచ్చు సార్. ఇట్స్ యాక్చువల్లీ కాస్ట్ ఆఫ్ 7,500 సార్. సార్. బట్ ఎవరైతే ఈ మండే లోపుగా తీసుకుంటారో వాళ్ళకు కూడా కన్సెషన్ ఉంటుంది సార్. ఈ మండే లోపుగా తీసుకునే వాళ్ళకి కన్సెషన్ ఉంటుంది సార్. ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఇంకేమైనా డీటెయిల్స్ మీరు తీసుకోవచ్చు సార్. సో దిస్ ఈజ్ ఫర్ అసిస్టెంట్ ఫోర్మెన్. ఈ అసిస్టెంట్ ఫోర్మెన్ తీసుకుంటే మీరు డిప్లొమా లెవెల్లో ఏ జాబ్స్కైనా యూజ్ అవుతుంది సార్. 1 year వ్యాలిడిటీ ఉంటుంది సార్. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. డిప్లొమా లెవెల్లో మీరు ఎలాంటి ఎగ్జామ్స్కైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాసుకోవచ్చు. దాని తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కేటగిరీ 1. ఇక్కడ ఫిట్టర్కి అండ్ ఇంకా వేరే వాటికి మన దగ్గర కోచింగ్ లేదు సార్. మైనింగ్ కానీ ఫిట్టర్ కానీ మన దగ్గర కోచింగ్ లేదు సార్. ఓన్లీ ఎలక్ట్రికల్ వాళ్ళకి మాత్రమే మనం కోచింగ్ ఇస్తున్నాము. ఇది బీటెక్ లెవెల్, ఇది డిప్లొమా లెవెల్, ఇది ITI లెవెల్ సార్. ITI లెవెల్లో జూనియర్ లైన్మెన్ సిలబస్ అంతా ఫాలో అవుతూ జూనియర్ లైన్మెన్ కన్నా కొంచెం ఎక్కువ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, వైరింగ్ సిస్టమ్స్ అండ్ పవర్ సిస్టమ్, ప్రొటెక్షన్ సిస్టమ్స్ ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది సార్. దాంతోపాటుగా జనరల్ జనరల్ కరెంట్ అఫైర్స్ కానీ, అర్థమెటిక్ రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, కంప్యూటర్ నాలెడ్జ్ కానీ ఆ సిలబస్ అనేది ఉంటుంది. దీనికి ఆల్రెడీ లాస్ట్ మండేనే ఆఫ్లైన్ కోచింగ్ అనేది స్టార్ట్ అయింది సార్. మళ్ళీ ఈ కమ్మింగ్ మండే నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది ఉంటుంది సార్. పవర్ సిస్టమ్ ట్రాన్స్మిషన్ స్టార్ట్ అవుతుంది. మండే హోలీ ఉంది కదా సార్. మండే తర్వాత, మండే రోజు మీరు వచ్చి జాయిన్ అవుతే ట్యూస్డే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి సార్. మండే లోపు మీరు జాయిన్ అవుతే ట్యూస్డే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి సార్. ఈ ట్యూస్డే నుంచి పవర్ సిస్టమ్ ట్రాన్స్మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్. సింగరేణి వాళ్ళకు ఎస్పెషల్లీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ మార్క్స్ స్కోర్ అయ్యేది ట్రాన్స్మిషన్ అండ్ ప్రొటెక్షన్ నుంచే సార్. ప్రొటెక్షన్ అనేది ఎక్స్ట్రా యాడెడ్ సిలబస్ కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే సింగరేణికి ప్రిపేర్ అవుతున్నారో ఇక్కడ ఏంటి సార్ అంటే ఈ టెక్నీషియన్ కేటగిరీ 1కి ITI ఉంటే మాత్రమే సరిపోదు సార్. అప్రెంటిషిప్ కూడా చేసి ఉండాలి మీరు. వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ సార్. హైయెస్ట్ వేకెన్సీస్ 98 ఉన్నాయి. మీరు బాగా ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంటుంది సార్. అండ్ క్వశ్చన్ పేపర్ కూడా మన JLMతో కంపేర్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది సార్. JLM క్వశ్చన్ పేపర్తో కంపేర్ చేస్తే చాలా ఈజీ ఉంటుంది సార్. 75 + 15, 75 ఏమో మన కోర్ సిలబస్ నుంచి వస్తాయి, 15 క్వశ్చన్స్ ఏమో జనరల్ సిలబస్ నుంచి వస్తాయి.
ఈ 75లో చాలామంది ఈ 75లో 65 అబో కూడా తీసుకొచ్చుకోవచ్చు సార్. మీరు బాగా ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా వస్తాయి సార్. 70 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళలో. ఓకే, ఈ విధంగా ఈ టెక్నీషియన్ కేటగిరీ 1 ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది సార్. మళ్ళీ ట్యూస్డే, మండే హోలీ ఉంది కాబట్టి మళ్ళీ ట్యూస్డే నుంచి నెక్స్ట్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వీలైనంత త్వరగా జాయిన్ అవ్వాలి. వీళ్ళకి యాక్చువల్ ఫీ అనేది 15,000 సార్. బట్ ఎవరైతే ఈ ట్యూస్డే లోపు జాయిన్ అవుతారో వాళ్ళకి ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ కంబైన్డ్లీ 10,000కే ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ రెండు కలిపి 10,000కే ఇస్తున్నాం సార్. జనరల్గా ఆఫ్లైన్ కోచింగ్ ఉంటుంది ఒక 3 months. దాని తర్వాత మీకు ఆన్లైన్ కూడా ఇస్తాము, మీరు రిపీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఐటీఐ అంటే కొంచెం కొత్తగా ఉంటుంది సిలబస్ కాబట్టి ఆఫ్లైన్లో విని మళ్ళీ ఆన్లైన్లో కూడా వింటే ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ఉంటుందని. అది కాకుండా సింగరేణి అయిపోయిన వెంటనే ఖచ్చితంగా ఎన్పీడీసీఎల్ కూడా రిలీజ్ అవుతుంది. చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇప్పటికీ, ప్రతి వీడియో కింద ఎన్పీడీసీఎల్ ఎప్పుడు సార్ అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ ఎలక్షన్స్ అయిపోతే ఒక క్లారిటీ వస్తుంది సార్, ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు, బట్ ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. మీరు ఇప్పుడు సింగరేణికి ప్రిపేర్ అవుతే దట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అవర్ ఎన్పీడీసీఎల్. ఆన్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు కంప్లీట్గా ఒక సైకిల్లో ప్రిపేర్ అవుతూ ఉంటే సింగరేణి ఆర్ ఎన్పీడీసీఎల్. ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసి అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేశారో ఇప్పటి నుంచి మీ మైండ్లో సింగరేణి ఆర్ ఎన్పీడీసీఎల్ ఏదో ఒకటి ఖచ్చితంగా లైఫ్ సెటిల్ అయిపోవాలి సార్, గుర్తుపెట్టుకోండి. సో అందుకని ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ప్రొవైడ్ చేస్తున్నాం సార్. సార్ మాకు ఓన్లీ ఆన్లైన్ మాత్రమే కావాలి అని ఎవరైనా అంటే సాయి మీద జేఎల్ఎం అనే యాప్ ఉంటుంది సార్. సాయి మీద జేఎల్ఎం, ఈ సాయి మీద జేఎల్ఎంలోకి వెళ్తే మీకు సింగరేణి అనేది ఒక కోర్స్ అనేది కనిపిస్తుంది. దానికి జనరల్గా 6,000 ఉంటుంది సార్. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. టోటల్ వీడియోస్ రికార్డ్ చేసి ఉంటాయి అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఐ విల్ బీ దేర్. ఓకే, సో డిప్లొమా వాళ్ళకి అండ్ ఐటీఐ వాళ్ళకి అండ్ బీటెక్ వాళ్ళకి ముగ్గురికి కూడా సింగరేణి నుంచి నోటిఫికేషన్ వచ్చింది సార్. జనరల్గా చాలామంది సింగరేణిలో జాయిన్ అవ్వాలి అని చాలామంది చూస్తుంటారు సార్. బట్ కొంతమందికి ఆ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుంటారు. ఆ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకున్న వాళ్ళలో మీరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనరల్గా సింగరేణిలో జాబ్ చేసే వాళ్ళు దే విల్ ఫీల్ మా నెక్స్ట్ జనరేషన్ కూడా సింగరేణిలోనే జాబ్ చేయాలి, ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా సింగరేణిలో జాబ్ చేయాలి. బికాస్ దట్ మచ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టే కదా ముందుగానే రిటైర్ అయిపోయి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ కొడుకుల్ని ఆ విధంగా మళ్ళీ అదే సింగరేణిలో ఎంత ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉంటే ఆ విధంగా చేస్తారు. సో అలాంటి మంచి ఆపర్చునిటీ వచ్చింది సార్. ఎవరైతే ఎస్పెషల్లీ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కోచింగ్ తీసుకొని జాబ్ కొట్టడానికి ట్రై చేయండి. వన్స్ మిస్ అవుతే మళ్ళీ చాలా కష్టం సార్. ఇంకా ఒకటి, ఐఎమ్ రాజశేఖర్ సార్ ఫ్రమ్ అవర్ సాయి మీద కోచింగ్ సెంటర్ దిల్సుఖ్ నగర్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్, అంటే ఎక్కడ వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ జాయిన్ అయిపోయి ఇక్కడ రాజశేఖర్ సార్ లేడు అని, లేదంటే ఇంకా డిఫరెంట్గా మళ్ళీ కాల్ చేసి సార్ మీరు అక్కడ ఉన్నారనుకుందామని చాలామంది ఈ మధ్యనే చాలామంది కాల్ చేశారు సార్ ఆ విధంగా. సో మన సాయి మీద కోచింగ్ సెంటర్ దిల్సుఖ్ నగర్లో వెంకటాద్రి థియేటర్ పక్కన లైన్లోనే ఉంటుంది సార్. 1525 పిల్లర్ నెంబర్ 1525 పిల్లర్ నెంబర్ దగ్గర ఉంటుంది సార్. ఎవరైతే ఈ సింగరేణికి వీటికి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం 9494941234 నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ కనుక్కోండి సార్. ఓకే, ఇంకా ఆల్రెడీ జనరల్గా సాయి మీద అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ హూ ఆర్ వర్కింగ్ నౌ. ఇంకా రీసెంట్గా 2023 ఎస్పీడీసీఎల్లో కూడా 200 members సెలెక్టెడ్ ఫ్రమ్ ఓన్లీ 1 institute. ఓకే, మీరు ఎవరిని అడిగినా జేఎల్ఎం ప్రిపేర్ అయ్యే వాళ్ళని అడిగినా చెప్తారు ఎక్కువ పీపుల్ ఎక్కడి నుంచి సెలెక్ట్ అయ్యారనేది. సో ఆ విధంగా మా నుండి మీకు అంత సపోర్ట్ అనేది ఉంటుంది సార్. మీరు సెలెక్ట్ అవ్వడానికి మీ కష్టం ఎంత ఉంటుందో దానికి మా సపోర్ట్ దానికన్నా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా వీ విల్ గివ్ యూ ద బెస్ట్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో కొంచెం ఎవరైతే వీటికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి రీచ్ అయ్యేలాగా కొంచెం ఈ వీడియోని షేర్ చేస్తారని, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.